బ్రేకింగ్ చూస్తున్నాం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ ఏడాది కూడా నిలవలేదు. ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టిన ఆ యువతి కాళ్లపారాని ఆరకముందే కాటికి కాపురం వెళ్లింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 8 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనూష, పరమేష్. ఏమైందో ఏమో గాని ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అనూషను కిరాతకంగా కొట్టాడు భర్త పరమేష్. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ నవవధువు కన్నుమూసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉంది. ఇంతకుముందు కొట్టినట్టే 3 నెలలు ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తొలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి నేను చూపించుకోండి నా పెళ్ళం నేను తొలుకోతా అని గుంజుకోండి. ఆటోలోకి వెళ్ళి గుంజుకుని హాస్పిటల్కి తొలుకోండి. ఏడుకోవాలి మాకు తెలియదు. ఇంటికి తొలుకోండి. ఇంటికి తొలుకోయినాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి పోతే వాళ్ళ గల్లీలో లేపారు. 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుపుతో ఇలా చచ్చిపోయారు అని చెప్పారు. దేని కొట్టిండు అంటే ఏమిటితో మీ డౌట్ ఏంటిది అసలు? మీ చెల్లి డౌట్ అనూష మా చెల్లి పేరు. పిల్లని పేరు పరమేష్ పిల్లని పేరు. ఎప్పుడు పెళ్ళి అయింది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్ ఇంకా సంవత్సరం పెట్టా కదా పెళ్ళి. 4 నెలలు అయింది. 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి. వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వంశీ అయితే ప్రేమించి పెళ్లాడిన యువతి ఎన్నో కళలతోని అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తారింట్లో అడుగుపెట్టేసి ఆ కలకాలం జీవితాంతం తోడుంటానని ఆ ప్రామిస్ చేసినటువంటి భర్తనే కాలయముడుగా మారతాడనుకుని ఆ ఊహించని సంఘటన ఎదురైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఆ ఇక ప్రేమ వివాహం అత్తకు నచ్చలేకనే ఇంతటి ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అత్తారింటి వేధింపులు కూడా ఎక్కువైనట్టుగా కూడా యువతి తరపున బంధువులు కూడా చెప్తూ వస్తున్నారు. చివరకు పెళ్లైన 8 నెలలకే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయినటువంటి విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే ఆ తాండూరు పట్టణంలో సాయిపూర్ గ్రామానికి చెందినటువంటి ఆ పరమేష్, అనూష అనే యువతులు అయితే గత 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఆ పరమేశ్వర్కి ఇష్టం లేదు. అయితే తన కొడుకుకి ఆ ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అత్త మొదటి నుంచే అనూష పైన ద్వేషం పెంచుకుందని కూడా తెలుస్తుంది. నిత్యం అసభ్య పదార్థాలతో దూషిస్తున్నట్టుగా కూడా మానసికంగా శారీరకంగా వేధించేదంటూ కూడా అయితే బంధువులు సమాచారం అయితే ఇస్తున్నారు. పుట్టింటికి వెళ్లిన ఆ వదలని గొడవలు గత 4 రోజులుగా వీరి కుటుంబంలో గొడవలు తీవ్రమయ్యాయి. అత్త వేధింపులో భరించలేకనే అనూష తన పుట్టింటికి వెళ్లిపోయిందంటూ కూడా తెలుస్తుంది. అయితే భర్త పరమేష్ అక్కడికి వెళ్లి సర్ది చెప్పి మళ్ళీ తన ఇంటికి తీసుకుని వచ్చాడు. అయితే ఇంటికి వచ్చినటువంటి కొద్దిసేపటికే అనూష మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తుందని తెలుస్తుంది. తమ బిడ్డను అత్తమామలే కొట్టి చంపారంటూ కూడా అనూష కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే చెల్లిని అకారణంగా వేధించేవారంటూ కూడా గొడవల వల్ల ఇంటికి వస్తే భర్తను నమ్మి తీసుకెళ్లాడంటూ కూడా ఇంట్లోనే తన ప్రాణాలు కోల్పోయారంటూ కూడా అయితే అనూష అన్న కన్నీరు మున్నీరై అయితే అక్కడ రోధిస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అలా అనూష మృతికి గల కారణాలు కూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అనూషని తీవ్రంగా కొట్టిన తర్వాత అయితే గాయాలు కూడా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ గాయాల కారణంగానే అనూష మృతి చెందినట్టు తెలుస్తుంది. కాబట్టి హాస్పిటల్ భర్త జైన్ చేసేసి అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. భర్త పారిపోవడం పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మొదటి నుంచే 8 నెలలు కాకడం ముందే మొత్తం దులుగా కూడా నవ్వవద్దు అయితే ఇంతటి ఘోరంగా హత్య చేయడం పట్ల మొత్తం అక్కడ ఉన్నటువంటి అమ్మాయి తరపు బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలంటూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదాంతం తెలిసినటువంటి తాండూరులో ఇద్దరు కూడా తాండూరు అయితే మొత్తం తాండూరు వస్తువులే కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి ఆ యొక్క గ్రామం లోపల మొత్తం తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మహబూబ్ నగర్ జిల్లా